గోకర్ణ కథ ఇలా ఉంది. రాక్షసరాజైన రావణాసురుడు అజేయత్వాన్ని పొందేందుకు శివుని కోసం కఠోర తపస్సు చేసి శక్తివంతమైన ఆత్మలింగాన్ని పొందాడు. కానీ శివుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిపై ఉంచవద్దని హెచ్చరించాడు. రావణుడి క్రూరత్వానికి భయపడి దేవతలు అతని ప్రయాణాన్ని అడ్డుకోవాలని కుట్ర పన్ని మహావిష్ణువును సహాయం కోరారు. విష్ణువు వృద్ధ బ్రాహ్మణుడిగా, గణేశుడు గోపాలుడిగా మారి అవకాశం కోసం ఎదురుచూడసాగారు. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని గోకర్ణపైగా ప్రయాణిస్తున్నప్పుడు సాయంకాలపు సంధ్యావందనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. రావణుడు గోపాల బాలుడి వేషంలో ఉన్న గణేశుని కొంతసేపు లింగాన్ని పట్టుకోమని అభ్యర్థిస్తాడు. బాలుడు అంగీకరించిన 3 సార్లు పిలుస్తానని, తిరిగి రాకపోతే లింగాన్ని నేలపై ఉంచేస్తానని చెప్తాడు. సరే అని రావణుడు సంధ్యావందనానికి వెళ్ళాడు. మారువేషంలో ఉన్న గణేశుడు మూడోసారి పిలిచిన వెంటనే రావణుడు రాకపోవడంతో లింగాన్ని నేలపై ఉంచేస్తాడు. రావణుడు తిరిగి వచ్చేసరికి ఆత్మలింగం భూమిలో అంకితమైపోతుంది. కోపంతో రావణుడు దాన్ని లాగేందుకు ఎంతగా ప్రయత్నించినా అది విరిగి, ఆ విరిగిన భాగాలు సమీపంలోని పవిత్ర క్షేత్రాలుగా మారాయి. ఈ లింగమే అత్యున్నత శక్తి కలిగిన మహాబలేశ్వరునిగా ప్రఖ్యాతి పొందింది. గోకర్ణ అనే పేరు గోవు చెవి అనే అర్థాన్ని కలిగి ఉంది. ఇది శివుడు సృష్టించిన దివ్య గోవు చెవి ద్వారా ఆత్మలింగం బయల్పడిందని పురాణగాథను సూచిస్తుంది. ప్రతిరోజు ఈ సముద్ర తీరంలో ఉన్న ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆత్మలింగాన్ని ఒక్కసారి దర్శించడమే మోక్షానికి దారి చూపుతుందని నమ్మకం. ఈ కథ అహంకారంపై దైవలీలను, భక్తి యొక్క విజయాన్ని తెలియజేస్తూ భూమి, సముద్రం, ధర్మం కలిసే ఆధ్యాత్మిక కేంద్రంగా గోకర్ణను నిలబెడుతుంది.